టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రవితేజ. సహాయ దర్శకుడిగా పరిశ్రమలోకి ప్రవేశించి నటుడిగా రాణించి అనతి కాలంలోనే హీరోగా ఎదిగాడు రవి. అతి తక్కువ కాలంలోనే క్రేజీ స్టార్ల సరసన చోటు సంపాదించాడు. త్వరలోనే తన బలుపు చూపించేందుకు సిద్ధమవుతున్న ఈ మా మహారాజా పుట్టినరోజు రేపు. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పుగోదావరి జిల్లా జగంపేటలో జనవరి 26న జన్మించిన ఈ క్రేజీ స్టార్ చిన్నతనం నుంచే నటన పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న రవి సినిమా పరిశ్రమపై ఉన్న మోజుతో సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. చిన్న చిన్న వేషాలు వేస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాడు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ప్రారంభంలో చిన్న చితక పాత్రలో నటించిన రవితేజకు సింధూరం చిత్రంలోని చంటి పాత్ర మంచి పేరును తీసుకొచ్చింది. చంటి రోల్లో అతడు కనబరిచిన ఈజ్ రవితేజ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాతో హీరోగా అవతారమెత్తాడు మన మాస్ మహారాజు. భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను 2 టైప్. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. మనిషి చూడటానికి బొఫల్లో ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు పద. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఒకరి వల్ల చెడిపోవడం బాగుపడడం జరిగితే అమెరికా నిండా బిల్ గేట్స్ ఉండాలి, ప్రపంచం అంతా లాటిఫే ఉండాలి. ఒడిదుడుకులతో సాగిపోతున్న రవితేజ కెరీర్ కి డైరెక్టర్ పూరి జగన్నాథ్ మంచి బ్రేక్ నిచ్చాడు. వరుస సినిమాల్లో అవకాశాలిచ్చి పరిశ్రమలో హీరోగా నిలబెట్టాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ చిత్రాల్లో కథానాయకుడిగా అవకాశం ఇచ్చి టాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఊపందుకున్న ఈ క్రేజీ స్టార్ ప్రస్థానం రోజు రోజుకి పెరుగుతూనే వస్తోంది. ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒకరాజు ఒకరాని, నా ఆటోగ్రాఫ్, వెంకీ సినిమాలు రవితేజ కెరీర్ లో కీలక చిత్రాలుగా చెప్పుకోవాలి. క్లాస్ మాస్ తేడా లేకుండా ఈ సినిమాలో ఈ ఎనర్జెటిక్ స్టార్ పోషించిన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. జేబులో 10 రూపాయలు ఉన్న ప్రతి వాడు మార్కెట్ లో ఈ కత్తును కొనుక్కోవచ్చు. కానీ దీన్ని పట్టుకునే దమ్ము, తట్టుకునే సత్తా మార్కెట్ లో అమరో పుట్టుకుతో రావాలి. భగీరథ, భద్ర, విక్రమార్కుడు, కిక్, మిరపకాయ ఇలా రవితేజ విజయాల ప్రస్థానం వేగంగా కొనసాగుతూనే ఉంది. 2 ఏళ్లుగా వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కథానాయకుడు సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. త్వరలోనే బలుపు చూపించేందుకు సిద్ధమవుతున్న మాస్ మహారాజా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ రవితేజకు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.